స్థానిక గిరిజనులపై పోలీసులు దాడి చేశారని, అక్రమంగా అరెస్టు చేశారని ఎన్హెచ్ఆర్సీకి అందిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ చేపట్టింది. ఇప్పటికే లగచర్ల దాడిపై 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్ డీజీపీకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఇవాళ లా విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేష్, 2 ఇన్స్పెక్టర్లు రోహిత్ సింగ్, ప్రకాష్ శర్మ వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండ తండాకు చేరుకుని క్షేత్రస్థాయి దర్యాప్తు అయితే చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి. రైట్ పద్మ, ప్రస్తుతం లగచర్ల విషయం అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే దీంట్లో రోజు రోజుగా మాత్రం చూసుకున్నా కూడా ఇప్పుడు ఏకంగా రాష్ట్రం కాకుండా మనకు ఢిల్లీ స్థాయిలో నుంచి కూడా, ఎందుకంటే ఇటు చూసుకున్నా కూడా హెచ్ఆర్సీ ఇప్పటికే నేషనల్ హెచ్ఆర్సీ కూడా దీంట్లో పాల్గొన్నది. అయితే ఇప్పటికే ఆ రోటిబండ కావచ్చు, లగచర్లలో దాదాపుగా 5 గ్రామాలు మాత్రం ఇబ్బంది పడుతున్న ప్రజలు కావచ్చు, లేదంటే ఇప్పటికే అరెస్ట్ అయిన కుటుంబ సభ్యులను మాత్రం ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి విరుద్ధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, ఇటు సబితా ఇంద్రారెడ్డి లేదు అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి వెళ్లే సమయంలో మాత్రం ఎవరిని వెళ్లకుండా దాదాపుగా 20 కిలోమీటర్ దూరం నుంచే మాత్రం ఈ పోలీసులు మాత్రం అక్కడ ఉండి తిష్ట వేసి మాత్రం ఎవరిని అనుమతి అయితే ఇవ్వట్లేదు. ప్రస్తుతం లగచర్ల మొత్తం పోలీస్ బందోబస్తు ఆధ్వర్యంలోనే ఉన్నది అన్న విషయం కూడా, ఎందుకంటే గతంలో కూడా చేసిన బీఆర్కే న్యూస్ ఛానల్ కూడా చేసిన ప్రకటనలో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న లగచర్ల ప్రజలు కావచ్చు, లేదు అంటే రోటిబండ ప్రజలు ఖచ్చితంగా ఈ ఫార్మా కంపెనీ వల్ల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ ఆడవాళ్ళ పైన గిరిజనులు కావచ్చు, లేదు అని అంటే తాండా ప్రజలకు మాత్రం చాలా భారీ నష్టం జరిగింది అనేసి ఆడ మొగ తేడా లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారని ప్రజలు అక్కడి రైతులు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే వీళ్ళకు న్యాయం జరగాలని మాత్రం కొంతమంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు హయాంలో మాత్రం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏదైతే హ్యూమన్ రైట్స్ వాళ్ళు, ఎందుకంటే డీజీపీ కావచ్చు, సిఎస్ కావచ్చు ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనిపై పూర్తి వివరణ కూడా ఇవ్వాలి అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. పద్మ.